సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవ్వరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. రొయ్యల మేత ధరలను విపరీతంగా పెంచారని, దీని కారణంగా రొయ్యల రైతులు తీవ్రంగా ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉందని ఉమ్మడి ప్రకాశం జిల్లా రొయ్యల రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఈదర యశ్వంత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన ధరలపై ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలోని రావి ఆంజనేయులు వీధిలో ఆక్వా రైతులు ఒక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ, గతంలో ఆక్వా రైతుల మేత ఉత్పత్తిదారులు ప్రభుత్వ ప్రతినిధులతో జరిగిన ఒప్పందంలో రొయ్యల మేత ధరలను 6 రూపాయల కంటే ఎక్కువ పెంచితే భరించలేమని అప్పుడే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని గుర్తు చేశారు. కానీ రాత్రికి రాత్రే వనామీ మేత ధరను ప్రస్తుతం ఉన్నదానికంటే 10 రూపాయలు, టైగర్ రొయ్యల మేత ధరను 12 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం దారుణం. ఈ నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే పెట్టుబడులు పెరిగి ఆక్వా రైతులు కుదేలయ్యారని, ఇలాంటి పరిస్థితుల్లో వారిపై మరింత భారం మోపడం సరైంది కాదని రైతు నాయకులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెంచిన మేత ధరలను తగ్గించాలని, లేని పక్షంలో రైతులందరూ కలిసి రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టే తమ తదుపరి కార్యాచరణ ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి కిలారు రవి, గౌరవాధ్యక్షులు మార్నేని వెంకటేశ్వర్లు, చందు, సత్యనారాయణ, రాజు మరియు పలువురు ఆక్వా రైతులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఆక్వా రైతుల సంక్షేమ సంఘం వర్ధిల్లాలి. 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 పెరిగిన రేట్లను వెంటనే తగ్గించాలి. పెరిగిన రేట్లను వెంటనే తగ్గించాలి. పెరిగిన రేట్లను వెంటనే తగ్గించాలి. పెంచిన ఫీడు కెమికల్ ధరలను వెంటనే తగ్గించాలి. పెంచిన ఫీడు కెమికల్ రేట్లను వెంటనే వెంటనే రూపాయన్నర కరెంటు వేసే ప్రతి రైతుకి రూపాయన్నర కరెంట్ ఇవ్వాలి. ప్రతి రైతుకి రూపాయన్నర కరెంట్ ఇవ్వాలి. చెప్పమంటారా? మాది ఉమ్మడి ప్రకాశం జిల్లా రొయ్య రైతుల సంక్షేమ సంఘం. ఆ సంఘానికి నా పేరు ఈదర యశ్వంత్ కుమార్, నేను అధ్యక్షుడిని. ఇప్పుడు గత నెల ఏప్రిల్ 30వ తారీఖున ఫీడ్ కంపెనీలు వాళ్ళకి గిట్టుబాటు రా మెటీరియల్ ప్రైస్ పెరిగింది, మాకు రొయ్యల మేత తయారు చేసి ఇప్పుడు అమ్మే రేట్లకు మాకు గిట్టుబాటు అవటం లేదు, మేము ఇంకో 12 రూపాయలు వనామికి 14 రూపాయలు టైగర్కి పెంచాలని చెప్పేసి గవర్నమెంట్కి ఫిషరీస్ కమిషనర్కి వాళ్ళు మెయిల్ పెట్టారు. మెయిల్ పెట్టిన తర్వాత అది ఒక 5 రోజుల దాకా రైతులకు ఎవరికి తెలియలా. 5వ తారీఖున ఆ విషయం బయటకు వచ్చింది. ఆ విషయం బయటకు వచ్చిన వెంటనే మా జిల్లా అసోసియేషను చాలా తీవ్రంగా స్పందించింది. వెంటనే తిరిగి మెయిల్ పెట్టాం. ఇప్పటికే రైతులకి అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు చేసే కల్చర్కి ఉన్న రేట్లకి వర్కౌట్ కావటం లేదు. ఫీడ్ ప్రైస్ ఎట్టి పరిస్థితుల్లో పెంచడానికి వీలు లేదు, పెంచితే కనుక రైతులు కల్చర్ చేయలేము అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇక అక్కడి నుంచి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న అసోసియేషన్స్ యాక్టివేట్ అయినాయి. అన్ని చోట్ల మీటింగులు పెట్టుకున్నారు. రైతులందరూ రోడ్లు ఎక్కారు, రొయ్యలు రోడ్ల మీద పారబోసారు, మేత బస్తాలు తగలబెట్టారు. అయినా కూడా వాళ్ళు లెక్క చేయకుండా గత నెల 12వ తారీఖున మళ్ళా మేము 8 రూపాయలు వనామీ ఫీడ్కి 10 రూపాయలు టైగర్ మేతకి రేటు పెంచామని చెప్పేసి ఫీడ్ డీలర్స్ అందరికీ వాళ్ళు లెటర్లు పంపించడం జరిగింది.
ఆ లెటర్లు పంపించేసిన తర్వాత మళ్ళీ దాని మీద మళ్ళీ అందరూ తీవ్రంగా స్పందించి ప్రభుత్వానికి మెయిల్స్ పెట్టి ఈ గొడవంతా చూసి ప్రభుత్వం మీటింగ్స్ కండక్ట్ చేసింది. పోయినసారి అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో, ఫిషరీస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో కామినేని శ్రీనివాసులు గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు. దాంట్లో జరిగింది ఏంటంటే, వాళ్ళు రేటు బాగా ఇంగ్రీడియంట్ రేట్లు బాగా పెరిగినాయి కాబట్టి వాళ్ళు చాలా అవస్థపడుతున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మాకు రోజు ₹1,00,00,000 దాకా నష్టం వస్తుంది, మేము ఫీడ్ ప్లాంట్లు ఎట్టి పరిస్థితిలో తిప్పలేమంటున్నారు. అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో ఫిషరీస్ కమిషనర్ ఆఫీసులో మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ సారాంశం ఏంటంటే, వాళ్ళు బాగా నష్టపోతున్నారు కాబట్టి ఎంతో మీరు రైతులు, మేము గవర్నమెంట్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు, రైతులు ఎంతో కొంత రేటు కనుక చెప్తే వాళ్ళు పెంచుకుంటారు. ఆ పెంచిన ధర కూడా ఒక నెల రోజులో, నెల 15 రోజులు, అంటే గవర్నమెంట్ ఉద్దేశం కూడా ఏంటంటే ఒక నెల 15 రోజుల్లో మళ్ళీ రా మెటీరియల్ ప్రైసులు తగ్గుతాయి కాబట్టి ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసుకొని ఇటు రైతులు, అప్సడా మెంబర్లు, ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్సు, గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా దాని ఆధ్వర్యంలో ఈ రా మెటీరియల్ దినుసులు ఫార్ములా ప్రకారం దినుసులు రేట్లు కనుక పెడితే వాళ్ళు మేత ఎంతకి తయారవుద్ది అనేది రేట్ వస్తుంది. దానికి ఒక 5% ఎంతో వాళ్ళకి అమ్ముకోవడానికి వాళ్ళకి లాభం ఉండాలి కాబట్టి ఫ్యాక్టరీలు నడుపుతున్నారు కాబట్టి దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి మీరు ఎంతో కొంత పెంచండి అంటే రైతులు మాత్రం మాకు రొయ్యల రేట్లు అమ్ముకునేటప్పుడు రొయ్యల రేట్లు మాకు ఎట్టి పరిస్థితుల్లో గిట్టుబాటు కావటం లేదు, రొయ్యల రేట్లు కూడా ఇప్పుడు పెంచిన ధరల ప్రకారం రొయ్యల రేట్లు కూడా పెంచే పళ్ళం అయితే అట్లాగే పెంచండి అని చెప్పేసి రైతులు, రైతు సంఘం నాయకులు ఆ రోజు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ మాట్లాడటం జరిగింది. ఈ విషయం ఆ విధంగా ఉండగా సరే చర్చించి ఏదో ఒకటి కామన్ నిర్ణయానికి వద్దామని చెప్పేసి అనుకుంటే అకస్మాత్తుగా నిన్న సాయంత్రం అందరు డీలర్లకి వనామీ ఫీడ్ ధర ₹10, టైగర్ ఫీడ్ ధర ₹12 పెంచినట్టుగా మొత్తం అందరికీ లెటర్లు పంపించారు. ప్రభుత్వ స్పందనను బట్టి మా తదుపరి కార్యాచరణ నిర్ణయించుకుంటాం అని చెప్పేసి అనుకుంటున్నాం రైతులు అందరూ. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు రైతులు ₹6 అన్నారు కదా, ఆ ₹6 మీద ₹6కి సరే అప్సరా సభ్యులు వీళ్ళు అన్నారు కాబట్టి ₹6 వరకు మేము కట్టుబడి ఉన్నాం, మాట అన్నాం కాబట్టి. ఇంకా అంతకు మించి పెరిగితే మాత్రం చాలా కష్టము. ఇంకా రేపు ప్రభుత్వం స్పందనను బట్టి, ఇప్పుడు ప్రభుత్వం కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి, ఫిషరీస్ కమిషనరేట్ ఆఫీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి ప్రభుత్వ స్పందనను బట్టి మా స్పందనను తెలియజేస్తాం రైతులు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రొయ్యల మేత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెంచుకుంటూ ఉన్నారు, రొయ్యల రేట్లు అనేది తగ్గిస్తూ ఉన్నారు. వనామీ రేటు 230 అని చూపిస్తున్నారు కానీ పై కౌంట్లకు వెళ్ళేసరికి ₹50, ₹70 తగ్గించండి. 30 కౌంట్ 500 ఉండేది వాళ్ళు ₹430 అంటే ₹70 తగ్గి ఉంది అక్కడ. ఇక్కడ చూపించడం మాత్రం ₹30, ₹40 100 కౌంట్లు చూపిస్తున్నారు. టైగర్ కూడా ఇప్పుడు ఎక్కడ మెటీరియల్ లేదు కాబట్టి మన 3 జిల్లాల్లో టైగర్ వేసింది కాబట్టి ఈ రేటు ఉంది. ఈ రేటు కూడా ఇప్పుడు చైనా వాళ్ళు కానీ కొన్ని దేశాలు కొనటం లేదు కాబట్టి ఈ మెటీరియల్ ఇవి కూడా వచ్చేసరికి వాటిని కూడా 100-200 తగ్గియటం అనేది జరిగింది. అంటే వాళ్ళు కొనే ప్రాసెసింగ్ ప్లాంట్ వాడిదే, ఫీడు వాడిదే, సీడు వాడిదే హ్యాచరీ. అందువల్ల వాడి రేటు మాత్రం వాడు ప్రొడక్షన్ మొత్తం పెంచుకుంటూ పోతున్నాడు, కెమికల్ అతను. రైతు పండించే పంటకు మాత్రం గిట్టుబాటు ధర తగ్గిస్తూ వస్తున్నాడు. అంటే రైతు మొత్తం వాడి కింద కూలోడుగా పనిచేస్తున్నాం. ఇప్పుడు లీజులు పెరిగిపోయినాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి. కరెంటు బిల్లులు కూడా సిఏ సర్టిఫికేట్లో ఈ సర్టిఫికేట్లు వస్తేనే వాళ్ళు ₹1.5 కరెంట్ ఇచ్చేది. వాళ్ళు చెప్పడానికైతే మేము అందరికి ఇస్తున్నాం 10 ఎకరాల లోపు 10 ఎకరాల పైన అని చెప్తున్నారు, కానీ అది కాదు అసలుకి. దానికి నీ సర్టిఫికేట్ లేకపోతే వాళ్ళు ఎవరు? ఆ సర్టిఫికేట్ వాళ్ళే సిఏ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఫిషరీస్ వాళ్ళు ఇవ్వాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాతనే సిఏ వాడు ఇస్తాడు. రైతు అనేవాడు ఎక్కడ పోయి వీళ్ళందరూ వాళ్ళు వచ్చి రైతుల దగ్గర తీసుకొని వాళ్ళే సర్టిఫికేట్లు ఒక సచివాలయంలోనే ఆడోసారి పెట్టి సర్టిఫికేట్లు ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ ఇచ్చినందువల్లే కరెంటు వస్తుంది. ఇంతకుముందు గత ప్రభుత్వంలో కరెంటు ట్రాన్స్ఫార్మర్లు కూడా ఫ్రీగా ఇచ్చారు. ఇవాళ ట్రాన్స్ఫార్మర్ని వేపియాలంటే 100కి 2 లక్షల లంచం, 60 వేయించాలంటే 1,40,000 లంచం. అదే గవర్నమెంట్ ఇన్ని రోజుల్లో మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత వాళ్ళకి ట్రాన్స్ఫార్ ఇవ్వకపోతే మనకి మేము మెమో ఇస్తామంటే 15 రోజుల్లో ట్రాన్స్ఫార్ గత చంద్రబాబు నాయుడు టైంలోనే ఇవ్వటం జరిగింది. ఆ రోజు వాళ్ళు బతిలాడారు ఏఈ వాళ్ళు, మా తొందరగా టైం లోపల వేయించాలి, వేయించకపోతే మాకు ఇబ్బంది అవుతుంది.
కానీ అదే పాలసీ మీరు పెట్టండి, ఇప్పుడు ఫ్రీగా పెట్టండి, టైమింగ్ పెట్టండి, లంచాలు లేకుండా చేయండి. రైతుకు అనేది ఇటు కరెంటు, మేత, వర్కర్స్ ప్రాబ్లం, లీజులు పెరిగిపోయినాయి. మందులు అయితే 300% పెంచారు. మేత కంటే కూడా మందులు విపరీతంగా తెలియకుండా పెంచేశారు. అదేమంటే యుద్ధాలు వచ్చినాయి, ఆయిల్స్ పెరిగినాయి అంటున్నారు. ఇవాళ ఇదే రేటు మీద అయితే కల్చర్ చేయలేం. కాకపోతే రైతు కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎకరాకు 1,00,000 కాకుండా 40,000, 50,000 వనామీ వేయాలా, 30,000 టైగర్ వేయాలా, వాడు మన కౌంట్ తీయాలా, ప్రొడక్షన్ తగ్గించాలా. ప్రొడక్షన్ తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ప్రాసెసింగ్ చేయలేరు కాబట్టి అప్పుడు రైతు ఎప్పుడు సేఫ్లో ఉంటాడు. రెండోది, రైతు కూడా మనం ఎన్ని ఎకరాలు వేయగలమో మన దగ్గర 50% అన్న క్యాష్ ఉండాలి. మనం క్యాష్ లేకుండా హ్యాచరీ వాడి దగ్గర పోతున్నాం, అప్పు అడుగుతున్నాం. వేసిన తర్వాత వచ్చేదనో ఇక్కడ వచ్చి ఫీడ్ షాప్లో అప్పు అడుగుతున్నాం, మందులు అప్పు తీసుకుంటున్నాం. మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోరు, దానికి వాళ్ళ ఇష్టమే కదా అది. మనం కూడా మారాలి. రైతు మనం ఎంత వేయాలి, ప్రొడక్షన్ తగ్గించాలి. 50 ఎకరం వేసేవాడు 20 ఎకరం వేయండి సొంత డబ్బులతోటి. తక్కువ మేత కొనుక్కోండి, తక్కువ మందులు ఆడుకోండి. ఆ మందులు అసలు పని చేస్తున్నాయా? పని చేసే పని అయితే ఇవన్నీ కూడా ఇవాళ డిసీజ్ వచ్చినప్పుడు ఎందుకు చచ్చిపోతున్నాయి? 3,000, 5,000 ప్రొబయోటిక్లు ఇస్తున్నారు. ఎందుకు డిసీజ్ వస్తే ఆ ప్రొబయోటిక్ కొట్టినవాడు ఇది వస్తుంది, కొట్టినవాడు ఇది వస్తుంది అంటే అది పని చేస్తున్నట్ట లేదట? ఇవన్నీ కూడా ఫిషరీస్ వాళ్ళు, గవర్నమెంటు, రైతులకు మొత్తం కూడా అవేర్నెస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రోజున మేత అయితే తగ్గించకపోతే మేత మాత్రం రైతులు మొత్తం రోడ్డు మీదకి వచ్చి ఎక్కడైతే ఫీడ్ ఫ్యాక్టరీలు ఉన్నాయో వాళ్ళ ఫీడ్ ఫ్యాక్టరీలు ధర్నాలు చేయటం, గొడవలు చేయటం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా జరిగిద్ది. దీన్ని ఆందోళన ఉధృతం చేస్తాము. చెరువులను కూడా చాలా వరకు ఆపేయటం జరిగిద్ది. దీన్ని మాత్రం వాళ్ళు ఏదో సిల్లీగా ఏదో చెప్పాములే మేము, వాళ్ళు మా దగ్గర అప్పి లేకపోతే వాళ్ళు చేయలేరు రైతులు, మేము ఇవ్వకపోతే వాళ్ళు ఏడున్నారనే పరిస్థితికి వచ్చారు. చూడండి, కోళ్ల పరిశ్రమ చూడండి. గత 20 ఏళ్లలో కోళ్ల పరిశ్రమ ప్రతి చిన్న రైతు 500 కోళ్ళు వేసుకొని ఇంటికాడ పెంచుకునే పరిస్థితి ఉంది ఊళ్ళో, ఒక 2-3. ఇవాళ మొత్తం 4-5 కంపెనీల చేతిలోకి వెళ్ళి వాడే చిక్కిస్తాడు, వాడే మేత ఇస్తాడు, వాడే నీ ప్రొడక్షన్ బట్టి నీకు డబ్బులు ఇస్తాడు, వాడే కొనుక్కుంటాడు, వాడే రేటు ఫిక్స్ చేసుకుంటున్నాడు. ఇవాళ రొయ్య రైతు కూడా అదే పరిస్థితి చేశారు. కాబట్టి రొయ్య రైతులు మనం ఆలోచించాల్సింది సగానికి సగం కలిసి తగ్గించుకోండి, అప్పుడు లీజులు కూడా తగ్గిపోతాయి. మనం కౌంటులు తీసుకోండి, మీరు 100 కౌంట్లు తీసుకొని ప్రొడక్షన్ పెంచి 80-60 దాకా విపరీతంగా ప్రొడక్షన్ ఇచ్చి వాడిని బాగుపరుస్తున్నాను తప్పితే మనం బాగుపరిచేది లేదు. నువ్వు 30-40 కౌంట్ తీస్తే 1 మిలియన్ డబ్బులు వస్తాయి, 20-30 తీస్తే టైగర్లో వస్తాయి. అవి రావాలంటే ప్రొడక్షన్ తగ్గించుకోవాలి. ప్రొడక్షన్ తగ్గించుకుంటే హ్యాచరీలు కూడా మంచి పిల్ల వస్తుంది. ఇవాళ మనకు మించిన హ్యాచరీలు ఉన్నాయి, 1:1 ఆఫర్లు ఉన్నాయి, 1:50 ఉన్నాయి. అప్పిస్తాను తీసుకుపోయి తర్వాత ఏమంటున్నారు అంటే వాడు సేల్ కాక, అంటే అంత విపరీతమైన హ్యాచరీలు కూడా ఉన్నాయి. కాబట్టి రైతు అనేది మన మైండ్ సెట్ మారాలి, ముందు వాడు మారాలంటే. నా పేరు మార్నేని వెంకటేశ్వర్లు, జిల్లా గౌరవ అధ్యక్షుడిని. ఇది ఈ యొక్క 3 పీరియడ్ల గురించే మాట్లాడుకుందాము. 2014లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు 60 రూపాయల మేత ఉంది. వారు దిగిపోయే టయానికి 70 రూపాయలు దాటిపోయింది. తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత 90 రూపాయలకి వెళ్ళిపోయింది. ఈ రోజున 100 రూపాయలు చేశారు. అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాస్తవ పరిస్థితిలో ఫిష్ మీల్ కానీ సోయాబీన్ కానీ అది తగ్గినా కూడా దాని గురించి తగ్గినప్పుడు రేటు తగ్గించరు, పెరిగినప్పుడు మాత్రమే చూపిస్తున్నారు. దీని మీద పూర్తిగా మేధావైన చంద్రబాబు నాయుడు గారికి అవగాహన లేకపోవటం అనేది కూడా ఒక పెద్ద ప్రశ్న అయిపోయింది రైతులకి. అన్ని రంగాల్లో ముందుంటున్నాడు, ఇక్కడ కూడా చూస్తాడులే అని మేమందరం నోరు ఎల్లబెట్టుకొని చూస్తుంటే ఆ మేధావి నిర్మలా సీతారామన్ గారికి ఎంఆర్పి మీద 9 రూపాయలు తగ్గించి రైతులకి ఈ రకమైన రేట్లు తగ్గించారు. దానివల్ల ఫీడ్ మిల్లర్స్ మొత్తం కూడా నష్టపోతున్నారు అని చెప్పి లెటర్ రాశాడు ఆయన ఆ మేధావి. ఈ మేధావికి తెలియంది ఏంటంటే ఈయన ముఖ్యమంత్రి 2014లో ఉన్నప్పుడు 80,000 మంది రైతులు, ఈరోజు 1,10,000 మంది రైతులు అయ్యాం. ఆ రోజు 4 లక్షల ఎకరాలు, ఈరోజు 5.5 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఈ 5.5 లక్షల ఎకరాకి వాస్తవ రీతిలో ప్రొడక్షన్ కరెక్ట్గా వస్తే 17 లక్షల టన్నులు రావాలి. 17 లక్షల టన్నుల బదులు ఇప్పుడు ఆ ఇండియా మొత్తం మీద 9 లక్షల టన్నులే వస్తుంది. ఆ ప్రొడక్షన్ ఎందుకు తగ్గింది, ఎక్కడ తగ్గింది, దాని మీద ఏం జరుగుతుంది అనేది మానిటరింగ్ అనేది లేకుండా ఈ మహామేధావి 5 లక్షల ఎకరాల నుంచి 10 లక్షల ఎకరాలు డెవలప్మెంట్ చేద్దామంటున్నాడు. ఉన్న 5 లక్షలకే
దిక్కు దివాణం లేదు. కానీ ఈ ప్రభుత్వానికి 10 లక్షలు చేస్తాడంట ఇతనుగాడు. దీని అమాయకులైన రైతులు మాబోటంలో నమ్మటం, ఏదో ఆయన మాటలు నమ్మి ఇంకొద్దిగా పొలాలు పెంచుకోవటం, మాకు కాంపిటీషన్లు రావటం. 20,000 రూపాయలు ఉన్నది నా మటుకు నేను 55,000 రూపాయలు కౌలు కడుతున్నా. ఆ రోజు 50,000 ఉన్నది, ఈరోజు 1,50,000 కడుతున్నారు కొంతమంది రైతులు. కౌలు ఆ రకంగా పెరిగింది, మేత ఈ రకంగా పెరిగింది. కెమికల్స్ సోదరుడు చెప్పినట్టుగా 300% కెమికల్స్ పెరిగితే దాని మీద మానిటరింగే లేదు. ఎవరి ఇష్టానుసారం వాళ్ళు పెంచుకుంటుంటే అది కంపెనీలే కదా పెంచుకోవచ్చు కదా అంటే మీరేం చేస్తున్నారు? రైతుల సంక్షేమం గురించి మీరేం ఆలోచిస్తున్నారు? మమ్మల్ని కూడా పెన్షన్లకి, రైతుల పెన్షన్లకి, లేదా ఈ వృద్ధాప్య పెన్షన్లు, లేదా వితంతు పెన్షన్లు, లేదా ఆర్టీసీ బస్సులు ఇచ్చే రాయితీలు, ఇలాంటి వాటి అన్నిటికీ మమ్మల్ని కూడా సర్టిఫికేట్లు తీసుకోవాలా? లేదా ఫిజికలీ రైతు అనేవాడు ఫిజికలీ హ్యాండిక్యాప్ అయిపోయాడు కాబట్టి పిహెచ్ సర్టిఫికేట్లు కూడా తీసుకోవాలా అనేది కూడా మాకు అర్థం కావటం వల్ల ఇకనైనా కూడా అతను 1,00,000 మంది రైతులు ఈరోజు మా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ 9 లక్షల మంది ఆధారపడి ఉన్న ఈ యొక్క రంగాన్ని అతను పెడదారిని పట్టిస్తూ దీని మీద సీరియస్నెస్ లేకుండా ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం ఉన్న ప్రభుత్వానికి అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అతను మాట్లాడిన మాటలు ఈ మీడియా మిత్రులకి అందరికీ తెలుసు, రైతులకు కూడా తెలుసు. 3 సమావేశాల్లో ఆ రోజు లేదు జే ట్యాక్స్ అన్నారు, అలాంటి ట్యాక్స్లు ఉండవు, తర్వాత మేము వచ్చిన వెంటనే కరెంటు ఫ్రీ చేస్తాము, జోన్ లేదు నాన్ జోన్ లేదని చెప్పేసి ఇవ్వటం చేతకాని అసమర్థమైన ఈ యొక్క సీఎం లేనిపోయిన సర్టిఫికేట్లు పెట్టించి రైతుల్ని గందరగోళమయం చేస్తూ ఈ రోజుకు 2 సంవత్సరాలు అయితే 2 సంవత్సరాల నుంచి ఆయన చేసింది ఏమీ లేదు. కరెంటు పరంగా ఆ ప్రభుత్వంలో రూపాయినారని 3 రూపాయలు, 4 రూపాయలు దానికి 6 రూపాయలు, ఆ ప్రభుత్వంలో జోను నాన్ జోన్కి 6 రూపాయలు పడితే జోన్కి 3 రూపాయలు 3.5 పడింది ఆ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో ఈ రోజుకి 3 రూపాయలు పడుతుంది. ఆ ట్రూ ఆఫ్ ఛార్జెస్, ఇంకో ఛార్జెస్, తలకాయ ఛార్జెస్లని గందరగోళంగా చేస్తున్నారు. దాని మీద సీరియస్ యాక్షన్ లేదు. ఎన్ని ప్రపంచ దేశాలు తిరిగి ఎన్ని కంపెనీలు తీసుకొస్తే ఈడ కుటీర పరిశ్రమగా చేస్తున్న రైతుల్ని నువ్వు సర్వనాశనం చేస్తే వీళ్ళందరూ ఇంకా దేనికి ఎక్కడికి పోవాలి? మొదలే లేబర్ ప్రాబ్లం, దాని తర్వాత కరెంటు ప్రాబ్లం, దాని తర్వాత కెమికల్ ప్రాబ్లం, దాని తర్వాత ఫీడ్ ప్రాబ్లం, పండించిన తర్వాత రేటు ప్రాబ్లం. అందువల్ల ఇది మొత్తం కూడా ఫ్రెంచి విప్లవంగానే వచ్చినట్టుగా ఈ రైతులేం అమాయకులు అయితే కాదు, ఏదో ఒక రోజు మటుకు తిరగబట్టడం జరిగిద్ది. తిరగబడ్డ రోజు ప్రభుత్వం కూడా ఇబ్బంది పట్టడం జరిగిద్ది. ఇది మా హెచ్చరిక ప్రభుత్వానికి. మీరు మమ్మల్ని అసమర్థులుగా చూస్తున్నారు, రైతులను డివైడ్ చేస్తున్నారు. ఏమి కమిటీ అంటే మీరు వేసిన కమిటీ మీరు మిమ్మల్ని ప్రశ్నించకూడదా? రైతు అనేవాడు ప్రశ్నించకూడదా మీ కమిటీలో? అలాంటప్పుడు ఎందుకు రైతు కమిటీ? రైతు కమిటీ అంటే రైతు తరపున మాట్లాడాలి, కానీ మీ తరపున మాట్లాడడానికి అది కమిటీ కాదు. మీరేసుకోండి కమిటీలని. రైతు కమిటీ రైతుల పక్షాన ఉన్న వాళ్ళని వేసుకోవాలా? మా పక్షాన ఉన్న మీకు అనుకూలమైన మీ ఎమ్మెల్యేలకి, మీ మినిస్టర్లకు అనుకూలమైన వాళ్ళ పేర్లు రాసుకుంటే మాకు ఒరిగేదేంది? మీకు తెలిసేదేంది? మీకు నిజాలు ఎలా తెలుస్తాయి? అందువల్ల ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోకపోతే మటుకు తీవ్రంగా ఉంటాయి పరిణామాలు. సిఎంఆర్ జ్యువెలరీ గోల్డ్ ఎక్స్చేంజ్ ఫెస్ట్. మీ పాత బంగారం మార్పిడికి అధిక విలువ, కొత్త బంగారానికి అతి తక్కువ తరుగు గ్యారంటీ. ఇది మా ఛాలెంజ్. మీ పాత బంగారానికి 100% విలువతో మీకు నచ్చిన కొత్త బంగారు ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. కొత్త బంగారు ఆభరణాల తరుగుపై ఫ్లాట్ 40% తగ్గింపు పొందండి. మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% తగ్గింపు పొందండి. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టే వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.